ఏంటి ప్రియా ఈ టైంలో రమ్మన్నా? చాలా డిస్టర్బ్ అయ్యాను పూజ. సారీ ప్రియా, నౌ ఐ అండర్స్టాండ్. నీకు సంతోష్ మీద ఏ ఫీలింగ్ లేదు. నేను డిస్టర్బ్ అయ్యానని చెప్పింది సంతోష్ అంటే ఇష్టం లేక కాదు. అంటే అవును పూజ, నువ్వు ఆ లెటర్స్ ఇచ్చినప్పుడు చదవకూడదనుకుంటూనే చదివాను. చదివాక సంతోష్ని చూడకూడదనుకుంటూనే చూశాను. చూశాక ఇష్టపడకూడదనుకుంటూనే ఇష్టపడ్డాను. నేనెవరో తెలియకుండా, నాతో పరిచయం లేకుండా నన్ను ఇంతగా లవ్ చేసే సంతోష్ నిజంగానే నా లైఫ్లోకి వస్తే ఇమాజిన్ చేసుకుంటేనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ పూజ. మా అన్నయ్య ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, నిన్ను చేసుకోబోయేవాడు నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాలి అని. నిన్న సంతోష్ని చూశాక నాకది నిజమవుతుందేమో అనిపిస్తుంది. 4 నిమిషాల్లో తన కల్లో ఉన్న ప్రేమని నా కళ్ళకు చూపించాడు. తనని లవ్ చేసి ఆ కళని నేను నిజం చేస్తాను పూజ. Oh my God, I can't believe this. Thank you so much ప్రియా. సంతోష్ కి విషయం తెలిస్తే ప్రియా రేపే మీ ఇద్దరిని కలుపుతాను. ఇన్ని రోజులు నీ ఎదుట పడకుండా నిన్ను లవ్ చేశాడు, వాడే నీ ఎదురుగా వచ్చి నీకు ఐ లవ్ యూ అని చెప్తాడు. సంతోష్, లక్కీ ఫెలో, వేర్ ఆర్ యు? 2 రోజులుగా పూజ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంట్రా అర్థం? ఫోన్ మిస్ అయినట్టు. ఫోన్ రింగ్ అవుతుందిరా. అమ్మాయి మిస్ అయినట్టు. నీ సంతోష్, సంతోష్, నేను కొట్టిన ప్రతిసారి పూజ వాయిస్ వినిపిస్తుందిరా. ఒరే, నన్ను కొట్టే పూజ వాయిసే వినపడుతుంది. వీని కొట్టరా, పూజ వస్తుంది. ఎస్. ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూడు. హాయ్. హాయ్ పూజ. హే. ఏమైపోయావు ఇన్ని రోజులు? స్మాల్ ప్రాబ్లమ్ సంతోష్. ప్రాబ్లమా? రా కూర్చో. ఏమైంది? నా ఫ్రెండ్ ఒకడు చాలా రోజులుగా ఒక అమ్మాయిని వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు. మంటైపే. ఫైనలీ ఆ అమ్మాయి వాడి లవ్ ని అర్థం చేసుకుంది. ఆ అమ్మాయి అర్థం చేసుకుంది. ఈ అమ్మాయి వాట్? ఏం లేదు, యూ కంటిన్యూ. కరెక్ట్ టైం కి నా ఫ్రెండ్ ఊర్లో లేడు. సో నువ్వు నేను వాడి తరపున అమ్మాయికి లవ్ కార్డ్ ఇచ్చి సర్ప్రైజ్ విష్ చేయాలి. నో నో పూజ, నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్ కార్డ్ ఇవ్వడమా? ఎంత గిల్టీగా ఫీల్ అవుతాను చెప్పరా మళ్ళీ. నీకు అలవాటే కదా. బుక్ బాగా వాచినట్టుంది. నాకు అర్థమైంది. కుదరదండి, మావాడు ఆ పని చేయడు. ఓకే, ఫ్రెండ్ గా అడిగితే హెల్ప్ చేయట్లేదు కదా. నా ఆమె కస్టమర్ మిస్టర్ మళ్ళీ. చెప్పండి మీ పేరు. పూజ డిజర్వ్స్. అడ్రస్? దిస్ ఇస్ మై అడ్రస్. వెయిట్ పూజ, సరే నీ కోసం చేస్తాను. సంతోష్, ఇట్స్ మై ప్రెస్టీజ్. నువ్వు చెప్పే విష్ తన లవరే ఎదురుగా వచ్చి చెప్పినట్టుండాలి. నా లవరే ఎదురుగా ఉందనుకుని ఫీల్ అవుతూ చెప్తాను. నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. నాకు కావాల్సింది అదే నాన్న. సో క్యూట్. బాయ్. బాయ్. చూసారా మళ్ళీ, లవ్ అంటే పడిని తన్ని లవ్ కి హెల్ప్ చేసే రేంజ్ కి డెవలప్ చేశాను. ఎక్కడో కొడుతుందిరా. ఎక్కడా? అదే తెలియట్లేదు. ఇప్పుడు తెలిసిందిరా. ప్రియా, one second. I love you, and this is a beautiful bouquet from your boy. I love you too, Santosh. I love you. 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 I love you.
క్వశ్చన్ మార్క్ లా ఫేస్ ఏంటి సంతోష్? నువ్వు ఇన్ని రోజులుగా లవ్ చేస్తున్న అమ్మాయి నీకు ఐ లవ్ యూ అని చెప్పింది. ఆ రోజు గుళ్ళో వైట్ చుడిదార్లో ఉన్న ప్రియని చూపించావు కదా, వెంటనే నేను తన్ని కలిశాను. ప్రియకి నీ గురించి నీ ప్రేమ గురించి చెప్పి నువ్వు రాసిన లవ్ లెటర్స్ తనకిచ్చాను. అంతేకాదు, బీచ్ రెస్టారెంట్ లో నీకు తెలియకుండా ప్రియని పిలిచి నువ్వు ప్రేమించిన అమ్మాయి ముందే నీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయించాను. లవ్ అంటేనే పాజిటివ్ ఇంప్రెషన్ లేని నేను నీ లవ్ కి ఎందుకు హెల్ప్ చేశానో తెలుసా? యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ సంతోష్. నీ పేరులో ఉన్న హ్యాపీనెస్ నీ లైఫ్ లాంగ్ ఉండాలంటే ప్రియ నీ లైఫ్ లోకి రావాలి. అందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చే నీకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని వాల్యుబుల్ లైఫ్ టైం గిఫ్ట్ నీ డ్రీమ్ గర్ల్ ప్రియనిచ్చాను. చూసావా ప్రియ, మనసులో అంత ప్రేమ దాచుకుని ఎలా మౌనంగా నుంచున్నాడో? దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ సంతోష్. నువ్వే లేకపోతే మీ ఇద్దరం కలిసే వాళ్ళమే కాదు. థ్యాంక్ యూ పూజ. లవ్ యూ సంతోష్. హే, సెలబ్రేషన్ టైంలో సిగ్గుపడతావేంటి? హే ప్రియ, డోంట్ వరీ మై డియర్ కార్టూన్ గైస్, దీన్నే ట్విస్ట్ అంటారు. అనుకున్నది ఒక్కటే అయినది ఒక్కటే, అనుకున్నది ఒక్కటే. వన్ మోర్ టైం, అయినది ఒక్కటే. బోల్తా పడ్డావు రో బుల్బుల్ బుల్లోడా. అనుకున్నది ఒక్కటే అయినది ఒక్కటే రే సంతోషా. తూర్పు పటమట, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి. నువ్వు జగదాంబ తీసుకురా. పెదవాల్తేరు, పోర్ట్ ఏరియా, బీచ్, గాజువాక ఇవన్నీ నావి. మరి నాకేంటన్నా? కైలాసగిరి గుడి తీసుకురా. గుడి ఎందుకన్నా? మెట్ల మీద అడుక్కుంటే కోట్లు సంపాదించచ్చు. ఏంట్రా ఇది? ఏం లేదురా, సూర్యచల్ నీ లవ్ చేస్తుంది, రేపు మాప మీ పెళ్ళి అవుద్ది, వైజాగ్ మాదవుద్ది. అందుకే సిటీని పాటలు విడుకుంటే పని చేసుకుంటున్నాం. నేను పూజను లవ్ చేస్తున్నాను రా. అది పూజకి తెలియదు కదరా. జరిగిందంతా చెప్పేస్తాను. పూజకే కాదు, ప్రియకి. ప్రియకే పూజ నన్ను లవ్ చేయడానికి నాకున్న ఒకే ఒక్క హోప్ మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ రా. ఒకవేళ పూజకి ఇదంతా తెలిస్తే ఆ ఫ్రెండ్షిప్పే కట్ అయిపోతుంది. ప్రియకి చెప్పడం కరెక్టా? తెలీదు, కానీ ప్రియకి నిజం చెప్తే నేను చేసిన తప్పు సరిదిద్దుకున్నట్టు అవుతుంది. నిజం దాస్తే నేను చేసింది మోసం అవుతుంది. నాకు మోసం చేయడం ఇష్టం లేదురా. ఒక అమ్మాయి వచ్చి నేను లవ్ చేస్తుంటే వదులుకుంటావేంట్రా? ప్రియ నన్ను లవ్ చేస్తోంది, అది నా లైఫ్లో చిన్న ప్రాబ్లం. పూజ నేను లవ్ చేస్తున్నాను, అది నా లైఫ్. ఇలాంటప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయాలి కానీ లైఫ్నే సాక్రిఫైస్ చేయకూడదురా. నేను పూజను మిస్ చేసుకోలేనురా. ప్రేమించడం కోసం నేను అబద్ధాలు ఆడుండొచ్చు, కానీ నా ప్రేమ అబద్ధం కాదురా. రేపే వెళ్ళి ప్రియకు జరిగిందంతా చెప్పేస్తాను. సరేరా, మొత్తానికి పెద్ద రిస్క్ చేస్తున్నావు. సూర్య ఇంటికి సింగిల్ గా వెళ్ళి వాళ్ళ చెల్లిని కలుస్తున్నావు. నువ్వు కూడా నాతో వస్తున్నావు. పదరా, సూర్య వాడమ్మ మొగుడా. థ్యాంక్స్ రా. మళ్ళీ నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వురా. మరి అంత పొగిడేకిరా, లోపల సూర్య బండి లేదు. అజయ్, మనం ఉండగా సూర్య వచ్చాడంటే ఎలా రా? నోరు మూసుకుని రా. ఒరే, నా చావు నేనే వెతుక్కుంటూ వచ్చినట్టుందిరా, నాకు భయంగా ఉందిరా. రండి సంతోష్ బాబు రండి. ప్రియమ్మ గారు పైన ఉన్నారు, వస్తారు, మీరు కూర్చోండి. సూర్య గారు ఎక్కడికి వెళ్ళారమ్మా? అమ్మాయి గారికి ఓ విధవ కాల్ చేస్తే కాల్ తీసేయడానికి వెళ్ళారు. ఒరే, కాల్ చేస్తేనే కాల్ తీయడానికి వెళ్తే డైరెక్ట్ గా ఇంటికే వచ్చాం. మనకేం తీస్తాడో, నేను వెళ్తా. కూర్చో. బాబు, టీ ఇమ్మంటారా కాఫీ ఇమ్మంటారా? ఏది ఇచ్చినా సూర్య గారు వచ్చేలోపు ఇవ్వమ్మా. సంతోష్, ఏ స్టాప్ స్టాప్ సంతోష్. ఫాతిమా, సంతోష్ కి కాఫీ ఎందుకు ఇచ్చావు? తనకి టీ కాఫీలు అంటే పడవు. సంతోష్ కి బ్లాక్ టీ అంటే చాలా ఇష్టం. గివ్ మీ అ మినిట్. నీ 5th లెటర్లో నీకు బ్లాక్ టీ అంటే ఇష్టం అని రాసావు కదా సంతోష్, అందుకే నా చేత్తోనే ప్రిపేర్ చేశాను. నేను కూడా అలవాటు చేసుకున్నాను. ప్రియా, నీతో ఓ విషయం మాట్లాడాలి.
సరే పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. కమ్. ఏంటి అలా చూస్తున్నావు? నీ 10th లెటర్లో ఏం రాసావు? చెప్పు సంతోష్, గుర్తు రావట్లేదా ఏం రాసావో? బ్లూ కలర్ అంటే ఇష్టం అని రాసావు. బేసికల్ గా నాకు బ్లూ కలర్ అంటే నచ్చదు, బట్ నీకు ఇష్టమైన బ్లూలో ఏదో క్లూ ఉందనిపించింది, అందుకే బాగా స్టడీ చేశాను. స్కై ఇస్ బ్లూ, సీ ఇస్ బ్లూ, నేచర్లో మోస్ట్ డామినెంట్ కలర్ బ్లూ. బ్లూ ఇస్ కూల్, సో మై ఫేవరెట్ కలర్ ఇస్ ఆల్సో బ్లూ. ప్రియా నేను చెప్పేది ఏ ఒకసారి సంతోష్, హోమ్ థియేటర్ చూపిస్తాను రా.